రాత్రి గాలి దుమ్ము చేసిన బీభత్సం ఒకసారి చూడండి ఎలా ఉందో గార్డెను. మొత్తం గ్రీన్ మ్యాట్ అంతా లేసిపోయిందండి. లేసిపోయి ఎక్కడిదక్కడ చినిగిపోయింది మొత్తం, గాలికి ఎడదడి కొట్టుకొని. ఒకసారి చూడండి అసలు ఎలా ఉందో. అస్తమానం కొంచెం గాలి వచ్చినా కూడా అంతే లేసిపోతూ ఉంది. దానిని మళ్ళీ సరి చేసుకోవటం, విజయాన్ని పైకి ఎక్కటం, సరి చేయటం, కుట్టడం మళ్ళీ కింద నేను నిలబడి. ఇది ఎమ్మటే కనుక సరి చేయకపోతే ఉన్న మొక్కలు మొత్తం ఎండిపోతాయండి. అసలు అంత ఎండ, గాలి దుమ్ము, కొంచెం వాన వచ్చింది గట్టిగా కొట్టింది అంతే, మళ్ళీ ఎప్పటాలనే ఎండ వచ్చేస్తుంది. మొత్తం చూడండి ఒకసారి అసలు ఎట్లా చినిగిపోయిందో ఎక్కడిదక్కడ. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఇవి ఉన్న కొన్ని చెట్లు కూడా ఈ ఎండాకాలం ఉండేటట్టు ఏం కనిపించట్లేదండి. మొత్తం అసలు పూత అనేది నిలబడట్లా. చిన్న చిన్న చెట్లు ఏమన్నా వేసినా కూడా అవి పెద్దవి అవ్వట్లేదు. ఇవి గెనుసుగడ్డలండి. అసలు వేసినట్టే ఉంటున్నాయి కానీ తొందరగా రానే రావట్లా. గట్టిగా పడితే వర్షం ఏదన్నా మంచిగా వస్తాయి కానీ ఇట్లా గాలిదుమ్ము ఒట్టు గాలిదుమ్మే. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. ఇదిగోండి కిచెన్ వేస్ట్, కొంచెం ఆకులు, ఎండుటాకులు ఉంటే చాలండి. కిచెన్ వేస్ట్ తోటే మనం మంచిగా ఎరువు లేకపోయినా సరే ఆకుకూరలు బ్రహ్మాండంగా పండించుకోవచ్చు. ఇప్పుడు ఈ కొమ్మలన్నీ అండి అడుగున నేను చిన్న చిన్న ఆకులు అవన్నీ తీసేసిన కొమ్మలు చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి అడుగున మడిసి పెట్టేసా, బయట దగ్గర కనిపించేది అంత చాలా లేట్ అవుతుంది, ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ అవుతుందని అన్నీ అందుట్లో చుట్టు పెట్టేశాను. కాకపోతే అడుగునైతే మట్టి ఏమి వేయలేదు నేను, ఎందుకంటే అవి కొమ్మలు కదా, కొమ్మల్లో నుంచి కిందకు జారిపోతుంది మట్టి, మనం అడుగున వేయాల్సిన అవసరం లేదు. ఇదంతా తీసిన మనం కుండీలలో మట్టే తీసి కొంచెం ఆరబెట్టేశానండి. వానపాములు అవి ఉంటే తీసి కొంచెం సేపు పొద్దున ఆరబెట్టేసి ఇప్పుడు మళ్ళీ పోసేస్తున్నాను దీంట్లోనే. నాదంటే పెద్దది గ్రో బ్యాగ్ కాబట్టి కొంచెం నేను ఎక్కువ చూపిస్తున్నానండి. అది మీ దగ్గర కొంచెం కిచెన్ వేస్ట్ ఉంటే చాలు, చిన్న డిప్ప కిచెన్ వేస్ట్, కొంచెం ఆకులు, ఎండుటాకులు ఉంటే చాలండి మంచిగా. ఆల్రెడీ ఎట్లాగో మట్టి అయితే మన దగ్గర ఉంటుంది కదా, తీసేసిన మట్టి అని ఏదో ఇదో పోస్తే చక్కగా ఆకుకూరలు వస్తాయండి. సమ్మర్లో మనం ఎరువులతోటి వేసుకొని ఆకుకూరల కన్నా కూడా బలంగా వస్తాయి అన్నమాట. ఫ్రెష్గా ఉంటుంది, గ్రీనరీగా బాగా వస్తాయి ఆకుకూరలు. కొంచెం ఎండుటాకులు, కొంచెం కిచెన్ వేస్ట్. అది గ్రో బ్యాగ్ పెద్దదండి, అందుకని నేను కొంచెం ఎక్కువ 4 రోజుల నుంచి అట్లా సేవ్ చేసి పెట్టుకున్నాను అంతా. ఇది ఈ స్క్వేర్ అని అప్పుడు తెలవకేదో తీసుకున్నానండి. గ్రో బ్యాగులు ఎంత చికాకు అవుతున్నాయి, ఎక్కడా సెట్ అవ్వట్లేదు అవి. ఈ మూల నుంచి ఆ మూల పోతుంది. పైపై వేసే ఈజీగా పైపై ఎందుకంటే నీళ్ళంతా వేసినా కూడా మళ్ళీ అడుగు కూరికి వెళ్ళిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి. అవి 4-5 రోజులు వేసరికి కొంచెం ఎండ సమ్మర్కి చీకినట్టు అయిపోయింది. అందులో అన్నీ ఆలుగడ్డ, టమాటా, బీట్రూటు, క్యారెట్టు, దోసకాయ, బెండకాయలు అన్నీ ఉన్నాయి, ఒకటనేది లేదండి, మొత్తం ఉన్నాయి అందులో. నాది ఎక్కువ గ్రో బ్యాగ్ పెద్దది కాబట్టి కొంచెం నేను ఎక్కువే ఉంచేసాను అనమాట కిచెన్ వేస్ట్. నేను కిచెన్ వేస్ట్ ఒకటే వేస్తానండి. అన్నం కొంతమంది అన్నం అది కూడా వేస్తారు. అన్నం వేస్తే ఏమవుతుందంటే ఇవి తెల్ల పురుగులు, లద్దె పురుగులు అంటారు చూడండి, ఆ లద్దె పురుగులు వస్తాయండి. ఒక్క మొక్కను కూడా పైకి రానియ్యవు. మనకి ఇప్పుడు వేసినప్పుడు రాకపోయినా అవి ముందైనా వస్తాయి. అన్నం వేస్తే కంపల్సరీ ఎక్కడుందో కానీ లద్దె పురుగులు కంపల్సరీ వస్తాయండి, తెల్లవి. ఒక్క మొక్కను కూడా పైకి రానియ్యవు అసలు. నేను ఆ వాటర్ని మళ్ళీ పర్మెంట్ చేసి మొక్కలకు పోసేసుకుంటాను. తర్వాత అందుకే పిండిపోయమన్నా, ఇంకా నీళ్ళు ఉంచేసేయాలి ఈజీగా. నేను గ్లౌజులు వేసుకోమని చెప్పి నాకు ఇసుకొస్తుందండి, అసలు చెప్పినా వినదు, ఏముందిలే అంటది. ఇవి కొన్ని మామిడికాయలు కుళ్ళిపోయినాయి, సపోటాలు, బనానాస్ కొన్ని ఉంటే అవి కూడా వేసేస్తాను. చల్లేసేయి అట్లా.
సమ్మర్లో ఎక్కువ వస్తాయి. ఏమి మనం మిగతా కూరగాయలు ఏమైనా పెట్టినా కూడా పెద్ద అయ్యేంత వరకే ఉంటాయండి. తర్వాతకి పూత వచ్చేటప్పటికి ఇంకా ఎండలు ముదిరితే కష్టం. నా దగ్గర ఆకులు అసలు ఏం లేవండి, అన్నీ నింపేశాను మొత్తం. తీసేసిన కొమ్మలు తప్పితే ఇంకేం లేవు. అందుకని ఈ ఉల్లిపాయ పొట్టు ఉంది, చెప్పా కదా కింద కిరాణా ఉందని, వాళ్ళు ఇచ్చారు. నేను ఇట్లనే ఏదో ఆకుల కింద ఇది వేసేస్తాను, ఇట్లా యూజ్ చేస్తుంది దేనికో దానికి. మొక్కలకే లేండి ఏదైనా, ఒకరోజు వాటర్లో కలిపి ఒకరోజు మొక్కల్లో వేయటం, అంతా దేనికే. ఇప్పుడు ఇట్లా అయిపోయాక మనం ఆకులు దీంట్లో మొక్కలు పెట్టుకునే కంటే ఆకుకూరలు అయితేనే బెటర్ అండి. కొంతమంది మొక్కలు కూడా పెట్టేస్తున్నారు, కానీ ఇది కొన్ని రోజులకి దిగిపోద్దండి బాగా. అంత ఎందుకుంటుంది, ఆకులు కుళ్ళి మెరుగు అయిపోతుంది, దిగిపోతుంది. మనం వేసిన కిచెన్ వేస్ట్ దిగిపోద్ది, ఉల్లిపాయ పొట్టు కానీ మట్టి కానీ మొత్తం దిగిపోయేటప్పటికి దానికి ఏర్లు అందవు అసలు. ఇప్పుడు ఆకుకూరలు అంటే మనం ఎక్కువ ఎక్కువ పోస్తాం, కొన్ని పోయినా కొన్ని మంచిగా వస్తాయి, ఉన్నంతవరకు బాగా వస్తాయి బలంగా. ఏమో నేనైతే అసలు ఎప్పుడు డైరెక్ట్గా మొక్కలు అయితే పెట్టనండి. ఇప్పుడు ఆకుకూరలు పెట్టాక ఇది ఒకసారి 2 సార్లు అయిపోయినాక అప్పుడు కొంచెం కలగలిపి మళ్ళా అప్పటికి వేడి తగ్గిపోతుంది, వేడి ఉండదు, మంచి మట్టి కూడా సెట్ అయ్యి ఉంటుంది. అప్పుడు కొంచెం ఎరువు మట్టి కలిపి మనం వేరే మొక్కలు ఏమైనా పెట్టుకోవచ్చు. 2-3 సార్లు అయితే ఆకుకూరలు కోసుకోవచ్చు అండి మంచిగా. సరిపోలేదు, ఇప్పుడు తీసిన మట్టి లేదు, ఇక డబ్బాలో తీయాలి. ఏం లేదులే, నీళ్ళు పడ్డయట్టింది, గడ్డ చెక్కు కట్టినట్టు అయింది. ఉల్లిపాయ పొట్టే ఏం కాదు, పెట్టేసాయి. గట్టిగా ఉంది, తీసిలేదు, సరిపోతుంది అన్నట్టు. అన్ని డబ్బాలలో ఒక్కసారి మనం బయటకు వేస్తే వానపాములు ఉంటే చచ్చిపోతాయి. మనకు అవసరమైనప్పుడు తీసుకుంటే అడుగున వానపాములు ఉన్నా ఎప్పుడు ఏరేసుకోవచ్చు అన్నీ. ఈ మట్టిలో కూడా అంత ఎంత బలమే ఉంటుందండి. కొన్ని ఒక్కోసారి మనకి పెట్టినా కూడా ఒక్కోసారి రావు, ఊపి చచ్చిపోయిన మొక్కలు అవి ఉంటాయి కదా, ఇంకా వాటిని నేను తీయను, అట్టే ఉంచేస్తానండి. అట్టుంచి ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తా. ఎక్కువ రోజులు ఉండకుండా ఉండే బకెట్లు ఉంటుంది కదా, అందుట్లో చాలా మంచిగానే బలం ఉంటుంది. ఇంకా మంచిగా మట్టి కూడా మంచిగా సెట్ అయ్యి ఉంటుంది గుల్లగా. నేను అందుట్లో మళ్ళీ ఏమైనా పెట్టాలన్నప్పుడే బోర్లు ఇచ్చి మళ్ళీ దాంట్లో కొంచెం ఎరువు కలిపి పెట్టేస్తాను. ముందే ఎంత డ్రై అయిపోద్ది మట్టి బాగా, మనకు తెలిసిపోతుంది ఏదైనా మట్టిలో పురుగు అన్న ఉన్నది. బాగా ఎండబెట్టుకోవాలి, మంచిగా ఉందనుకున్నది అవసరం ఉండదు అసలు. పెట్టేటప్పుడే ఎరువు కలుపుకుంటే సరిపోతుంది, వేస్ట్ అవ్వకుండా. ముందే పెడితే నీళ్ళు వర్షం అది వచ్చినా చేసినా నీళ్ళతో అంతా కారిపోతుందండి. నేను అది కూడా మన దగ్గర ఉన్న గార్డెన్లోయే 4 ఆకులు కోసుకుని, అదే కొన్ని కొమ్మలు ఇసుకొచ్చి చల్లానండి. ఇవి మాత్రం గంగబాయిల కూర, దీంట్లో ఉసుగు కలిపి చల్లుతాయి, ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా, చల్లటానికి కూడా మనకు ఒక దగ్గరే పడిపోతాయి అంతా. నేను అచ్చం ఏమి కిచెన్ వేస్ట్ కొంచెం కూడా వేయకుండా అచ్చం ఆకులతోటి కూడా నింపేసింది కూడా ఉందండి, అది చూపిస్తాను. అచ్చం ఆకులు ఉన్నా కూడా, ఎక్కువ ఆకులు అచ్చం ఉన్నా కూడా వేసుకోవచ్చు, కిచెన్ వేస్ట్ లేకపోయినా సరే వస్తాయి బాగానే. కొంచెం మట్టి, మనం మంచి మట్టి కప్పుకుంటే పైన తేలిగ్గా వస్తాయండి. అసలు మనం డౌట్ పడాల్సిందే ఏమి ఉండదు. ఆకుకూరలకు మాత్రం ఈ సమ్మర్లో అసలు సీజనే ఆకుకూరలు, ఎట్లా వేసినా వస్తాయి, ఇంకా బలంగా వస్తాయి. కిచెన్ వేస్ట్ తోటి, ఒట్టి ఆకులతోటి కూడా బాగానే వస్తాయి, కిచెన్ వేస్ట్ తోటి ఇంకా బలంగా ఉంటుంది. మనకి ఎరువు అవసరమే లేదు అసలు ఇప్పుడు సమ్మర్ అంతా ఆకుకూరలకి. ఇదిగోండి, ఇది కూడా అచ్చం ఆకులతో నింపిందండి గ్రో బ్యాగు. నేను గ్రో బ్యాగ్ నింపేసి పైన మట్టి కప్పితే మా విజయాకి ఎన్నిసార్లన్నా చెప్పండి, మళ్ళీ ఊడ్చిందో అదో ఇదో తీసి దాని మీద పడి పోసిద్ది. అట్టే పోసి చూడండి, మళ్ళీ పోసింది దాని మీద, అయినా సరే నెట్టుకొని వచ్చేసినాయి. ఆకు తోటకూర గ్రీన్ది రెడ్ 2, కాకపోతే రాత్రి వాన కొంచెం పడిపోయినాయండి కొన్ని, అయినా చాలా వస్తాయండి ఇంకా. ఇది గంగబాయిల కూర, ఇది చల్లాను. ఇది ఆకులు ఊడ్చిన మట్టి అంతా దాంట్లో పోసేసి నింపి, కింద ఊడ్చిన ఆకులు మట్టి, మనం కింద ఊడ్చిందంతా ఒక బకెట్లో వేసేసుకొని ఉండండి. మొత్తం నింపాక టాప్ లేయర్లో కనుక ఆ మట్టి చల్లితే మనకు ఆకుకూరలు కానీ అయినా అన్నీ దాంట్లో నుంచే మొలుస్తాయండి అసలు, కొంచెం కొంచెం అన్నిట్లో చల్లితామంటే. ఇది కూడా అట్లా నింపిందేనండి, అన్నీ ఆల్మోస్ట్ మొత్తం చాలా వరకు ఖాళీ చేసేసాను.
ఇంకా నాకు ఎండ ఈ సమ్మర్లో పెట్టినా కూడా కొంచెం కష్టం కదా, అందుకనే అన్ని గ్రో బ్యాగులన్నీ బ్లాక్ టబ్లు గ్రో బ్యాగులన్నీ నింపేసేసాం. ఈ కిచెన్ వేస్ట్ మట్టి వీటితోటే ఇది అంత నింపిందండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.